వెల్కమ్ టు జెఎన్ టీవీ తెలుగు న్యూస్. రాష్ట్రంలో ధామనకాండపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు. అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. మా సిద్ధాంతం అది కాదు. వాళ్ళు గమనించాలి. వైసీపీ పార్టీ వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, లేదా వెనుకబడిన వర్గాలు అంటారు. దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. వారు చేసేటువంటి అంటే వారి భావశైలి అలాగే వారి ప్రవర్తన అవి చూస్తా. దాని ద్వారా మన కులాల మీద రావాలి తప్ప ఎక్కడ కూడా మేము ఏదైనా చేసుకుంటాం, మా కులాల మీద మా ఆపాదించుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు. కులం అంటే మనం ఏ తప్పులు చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా అవి కులానికి రుద్దుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నిన్న మంచి ఒక పాజిటివ్ వాతావరణం, బడ్జెట్ రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత అద్భుతమైన అభివృద్ధి చెందే విధంగా, రాబోయే తరాలకు మంచి జరిగే విధంగా, ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో వాళ్ళకి ఉపశమనం కలిగే విధంగా అద్భుతమైన బడ్జెట్ వచ్చింది. దాంట్లో పాజిటివ్ వైబ్ మనం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రం 2019-24లో ఎంతో వెనకబడి పాటు గురైంది. పెట్టుబడిదారులందరూ పారిపోయారు. 18 నెలలు కూడా ఆహార్నిశలు కష్టపడి కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తనయురు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, అక్కడ ఆశీస్సులు మోడీ గారితో పాటు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అని. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి అహర్నిశలు సంక్షేమం, అహర్నిశలు అభివృద్ధి, దాంతోపాటు సుపరిపాలన, ఏ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తూ భావితరాలకి మంచి పునాది వేయాలని తపనతో, అలాగే ఢిల్లీలో కూడా వారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈరోజు బడ్జెట్లో అద్భుతంగా ఇన్వెస్టర్లకి ఉపశమనం కలిగే విధంగా 2047 దాకా డేటా సెంటర్లు కావచ్చు, మనకి
ట్రాన్స్పోర్టేషన్ వీటిల్లో అవ్వచ్చు, 4 లేన్ ట్రైన్స్ అవ్వచ్చు, స్పీడ్ ట్రైన్స్ అవ్వచ్చు, రకరకాల రంగాల్లో అద్భుతమైన ఉపశమనంతో పాటు పోలవరం, అమరావతి ఏదైతే ప్రజలు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొందరగా అయ్యే విధంగా కూడా ప్రణాళిక ఈ చర్చించకుండా కులాల మధ్య, మతాల మధ్య వాళ్ళు చేసిన పాపాలు, ఎందుకంటే మళ్ళీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధే మా అజెండా. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఆంత్రప్రెన్యూర్ ఉన్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే వాడిని దూషించుకుంటూ హేళన చేసుకుంటూ గతంలో ఎలాగైతే మాట్లాడారు. ఎందుకంటే నేను మొన్న అంబటి గురించి చెప్తా ఉన్నాను. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉన్నాను. ఆ రోజు మా అధినాయకుడు కంట తడిపి పెట్టడం కారణం ఇదే అంబటి. అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి, మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును రవి గారు, ఏలూరు సాంబశివరావు, మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంట తడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి. మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగతీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలని నేను సూటిగా అందరిని కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం. మా వాళ్ళైనా కూడా ఒక లైన్ ఉంటుంది మాకు. ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు దాటితే అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు. దానికి నిదర్శనం ఏంటి అంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి, ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతని కులం మొత్తం మేము చూడలేదు, అతను ఎవడో కూడా మాకు తెలియదు.